సంక్రాంతి పిండి వంటల్లో మొదటిది బెల్లం గవ్వలు. దానికి 2 గ్లాసుల గోధుమ పిండిలోని 1 గ్లాస్ సూజీ రవ్వ, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో వేడి నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకొని మనం ఇలా ముద్దలా చేస్తే గుల్లగా వస్తాయని అర్థం. తర్వాత వాటర్ రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పిండి కొంచెం సేపు పక్కన పెడితే నానుతుంది. తర్వాత గోలీ అంత సైజ్ లో బాల్స్ అనేవి చేసుకొని గవ్వలు చేసే పీటర్ లాంటిది ఉంటుంది కదా, దాని మీద చేయాలి. నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి, ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ లో షేప్ కరెక్ట్ గా రాలేదు. తర్వాత ఇంకా ప్రో మ్యాక్స్ లా చేసుకొని వెళ్ళిపోయా. ఆ తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్ గా నాకైతే రావడం అయితే జరిగింది. మీరు కూడా ఫస్ట్ టైం అయితే దాని కిందన గట్టిగా ప్రెస్ చేసి మూవ్ చేయండి. అన్ని అయిపోయిన తర్వాత ఆయిల్ ని బాగా హీట్ చేసుకొని గవ్వలు అనేవి అన్ని ఒకేసారి వేయకుండా కాస్త వేస్తూ వేపుకోండి. కలర్ అనేది మారాలన్నమాట. కలర్ మారిన వెంటనే మీరు అవ్వల్ని తీసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ వేగేసరికి చాలా టైం పడుతుంది. సో ఈ లోపే మీరు ఇలాచీ పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని బెల్లం కోరి పక్కన పెట్టుకోండి. దీనికి నేను 1 గ్లాస్ దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నా. అందులో కాస్త వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకున్నా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ని అందులో యాడ్ చేసుకున్నా ఫ్లేవర్ కోసం. పాకం అనేది తీగ పాకం రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మన గవ్వలు అనేవి రెడీ.